గణపతి భూపతి ప్రజాపతి గణపతి అశ్వపతి జలపతి క్షత్రియ కులనదీశ స్వర్ణ సువర్ణదీశ్వర మహారాజాదిరాజ శ్రీమంత శ్రీ 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 ఛత్రపతి శివరాజ్ మహారాజ్కి. శివాజీ మహారాజ్ అయిన కుమారుడు శంభాజీ వీరోచిత పోరాటాలతో ముఘళ్లను ఎదిరించి మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడిన మహానుభావుడు. అయితే ఈ వీడియోలో శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శంభాజీ మహారాజు జననం మే 14, 1657న మహారాష్ట్రలోని పురందర్ కోటలో జరిగింది. ఆయన తండ్రి శివాజీ మహారాజ్ ఒక గొప్ప యోధుడు అండ్ అలాగే మరాఠా సామ్రాజ్య స్థాపకుడు. తల్లి సాయిబాయి చిన్నప్పుడే చనిపోవడం వల్ల ఆయన పెరుగుదలలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. బాల్యంలోనే శంభాజీ మహారాజ్ అనేక భాషలు నేర్చుకున్నారు. సంస్కృతం, మరాఠీ, హిందీ, ఫార్సీ, తెలుగు ఇలా అన్ని భాషల్లో అతను పట్టు సాధించాడు. తన బలం ప్రతిభలతో పాలనలో ఉన్న శంభాజీ మహారాజ్ యుద్ధ కళలో కూడా ప్రావీణ్యం సాధించారు. 1680లో శివాజీ మహారాజ్ చనిపోయాక మరాఠా సామ్రాజ్యంలో గందరగోళం మొదలైంది. రాజకుటుంబ సభ్యులు, మంత్రులు, సైనికులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఇక రాజ్యంలో భద్రత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అనేక మంది భావించారు. ఇకపోతే శివాజీ మహారాజ్ మరణం ముందు ఎవరు తర్వాతి ఛత్రపతి అవుతారనే విషయంలో ఒక క్లారిటీ ఎవరికీ లేదు. సో ఇక్కడ శంభాజీకి వ్యతిరేకంగా ఉన్నవారు ముఖ్యంగా ఆయన సవతి తల్లి సోయరాబాయ్ రాజారాం మహారాజును రాజుగా కూర్చోబెట్టాలని చాలా ప్రయత్నాలు చేసేది. కానీ కొంతమంది మంత్రులు మాత్రం శంభాజీ మహారాజును వెంటనే అధికారంలోకి రావడానికి శంభాజీ పక్షాన నిలబడ్డారు. శివాజీ మహారాజ్ చనిపోయిన వెంటనే సోయరాబాయ్ కొన్ని రహస్య మీటింగ్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే రాజారాంని మహారాజును చేయాలి కదా. సో దానికోసం ఆమె కొందరు సైనికులకు ఆదేశాలు ఇస్తుంది. శంభాజీ మహారాజ్కి ఈ సమాచారం వేరే వారి దగ్గర నుండి తెలిసింది. అలా తెలిసిన వెంటనే కొందరు నమ్మకమైన మంత్రులతో మీటింగ్ పెట్టుకొని ఒక ప్లాన్ వేసుకున్నారు. ఈ విధంగా శంభాజీ తన ధైర్యంతో, తన తెలివితో మరాఠా సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే తన రాజ్యంలో కొంతమంది వర్గాలు శంభాజీ పాలనను వ్యతిరేకించాయి. అయినా సరే శంభాజీ తన తెలివైన ప్రణాళికలతో ఆ వ్యతిరేకతను అరికట్టి మరాఠా సామ్రాజ్యాన్ని మరింత బలంగా మార్చేశాడు. సో శంభాజీ మహారాజ్ పాలనలో ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఈ మరాఠా సామ్రాజ్యంపై దాడి చేశారు. కానీ శంభాజీ తన గెరిల్లా యుద్ధ విద్యను ఉపయోగించి ముఘల్ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా పోర్చుగీస్ అండ్ బ్రిటిష్ వలసవాదులను కూడా ఎదుర్కొని మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడారు. శంభాజీ మహారాజ్ పాలనలో శ్రీరంగపట్నం, మైసూర్, గోల్కొండ వంటి రాజ్యాలపై బలమైన ప్రభావం చూపించారు. ఈ ప్రదేశాలలో మొఘల్స్పై డైరెక్ట్గా తన సైన్యాన్ని పంపలేదు, కానీ తన ప్రభావం అయితే గట్టిగా చూపెట్టాడు. ఈ ఔరంగజేబ్ చాలాసార్లు శంభాజీ మహారాజును ఓడించడానికి ప్రయత్నించిన శంభాజీ తన ధైర్య సాహసాలతో వారిని ఆపగలిగాడు. అయితే 1689లో శంభాజీ మహారాజ్ మెదక్ సమీపంలో ముఘల్ సేనకు చిక్కిపోయారు. అప్పుడు ఔరంగజేబ్ తన ఎదుట శంభాజీ మహారాజును నిలబెట్టి 3 షరతులను కోరాడు. అవేంటివంటే శంభాజీ మహారాజు హిందూ ధర్మాన్ని వదిలి ఇస్లాం మతాన్ని స్వీకరించమని ఔరంగజేబ్ కోరాడు. ఔరంగజేబ్ రెండో షరతు శివాజీ మహారాజ్ స్థాపించిన స్వరాజ్యాన్ని విడిచిపెట్టి ముఘల్స్ పాలనను అంగీకరించాలని నిబంధన విధించాడు. ఇక మూడో షరతు శంభాజీ మహారాజ్ తన తండ్రి శివాజీ మహారాజ్ అండ్ మరాఠా స్వరాజ్యాన్ని తప్పుబట్టాలని, అవమానించాలని ఔరంగజేబ్ బలవంతం పెట్టాడు. అలా బలవంతం పెట్టేసరికి శంభాజీ మహారాజ్ ఏమన్నాడు అంటే, నా మరాఠా గర్వాన్ని, నా ధర్మాన్ని, నా తండ్రి ఆత్మను తాకట్టు పెట్టేవాణ్ణి కాదు అని ధైర్యంగా సమాధానమిచ్చారు. అప్పుడు ఔరంగజేబు శంభాజీ ధైర్యాన్ని దెబ్బతీసేందుకు ముఘల్ అధికారులు మొదటి శంభాజీ నాలుకను కోసి తరువాత కళ్ళను ఒక సలసల మండుతున్న సలాకతో కాల్చారు. అంతేకాదు శంభాజీ శరీరంపై ఉన్న తోలును కొంచెం కొంచెంగా తీసేశారు. అలా 2 వారాల పాటు చిత్రహింసలకు గురి చేసి చివరికి 1689 మార్చి 11న శంభాజీ మహారాజును అత్యంత క్రూరంగా ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేయించాడు. కానీ శంభాజీ మహారాజ్ మరణించిన ఆయన పోరాట స్ఫూర్తి మరాఠా సామ్రాజ్యాన్ని మరింత స్థిరపరిచేలా శక్తివంతంగా చేసింది. ఆయన తమ్ముడు ఛత్రపతి రాజారాం మహారాజ్ తర్వాత తారాబాయ్ మరాఠా పరిపాలనను కొనసాగించారు. చివరికి 1707లో ఔరంగజేబ్ మరణంతో ముఘల్ సామ్రాజ్యం క్షీణించిపోయింది. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, రీసెంట్గా చావా అనే సినిమా వచ్చింది. చావా అంటే సింహానికి పుట్టిన పిల్ల అన్నమాట. ఇక్కడ ఛత్రపతి శివాజీ సింహం,
సింహానికి పుట్టిన వాడే శంభాజీ మహారాజ్. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.